ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవ్కి గాయం తగలడంతో భోజనం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల మాత్రం కృష్ణ బాధపడడం చూసి తట్టుకోలేక ఏది జరిగితే అదే జరిగింది, ఎలాగైనా సరే నేను వెళ్ళి కృష్ణకి భోజనం తినిపిస్తాను చెప్పేసి కృష్ణ దగ్గరికి వెళ్ళి, కృష్ణ ఇలా భోజనం నువ్వు నేను తినిపిస్తాను, ఇలా ఇబ్బంది పడి తినడం ఎందుకు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం అవసరం లేదు వైష్ణవి, నేను తినేస్తానులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం బలవంతంగా తన చేతిలోని ప్లేటు తీసుకొని కృష్ణకి తినిపిస్తూ ఉంటుంది. కృష్ణ మాత్రం సరే అని తన ప్లేట్కి ఇచ్చి తినిపిస్తూ ఉంటుంది. ఆమె అక్కడ ఉన్న వెన్నెల తన చేతి ముద్ద పెట్టగానే ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతాడు. ఏంటి, నాకు వైష్ణవి తినిపిస్తే వెన్నెల తినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్న అక్కడున్న వెన్నెలని అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నేనేంటో ప్రతిసారి వైష్ణవిని తాకుతున్నప్పుడు వెన్నెలాని తాకుతున్నానో అన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకో అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న వెన్నెల మాత్రం అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం తన కృష్ణని భోజనాన్ని తినిపిస్తూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ కన్నులలో ఏమో పడడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూసిన కృష్ణ ఏమైంది వైష్ణవి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే నాకేదో కంట్లో పడినట్టుగా ఉంది అని చెప్పేసి కంటిని నులుపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం ఏదో ఒక ఇన్ఫెక్షన్ జరుగుతుంది, ఏది నేను చూస్తాను ఇలా ఇవ్వు అని చెప్పేసి అనుకుంటూ తన కంట్లో నుండి పడిన ఊదుతూ అది తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. కృష్ణ నాకు పెళ్లి జరిగి ఉంటే చాలా బాగుండేది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేది. తను అక్కడికి కానిస్టేబుల్ వచ్చి వాళ్ళిద్దరిని అలా వీడియో తీసి వైష్ణవికి ఫోన్ చేసి, అక్కడున్న వెన్నెల మేడం ఇక్కడ వైష్ణవి మేడంతో కృష్ణ గారు ఏం చేస్తున్నారో చూడండి అని చెప్పేసి వీడియో చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా కోపంగా, నా గురించి వీళ్ళకు పూర్తిగా అర్థం కావటం లేదు, నేనేం చేస్తానో ఇక మీదట మీరే చూస్తూ